హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా పచ్చిమిర్చి దోశ అండ్ ఎండుమిర్చి పచ్చడి చూపిస్తున్నా. చాలా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా వీడియో చూసి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి దోశను అండ్ ఎండుమిర్చి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే దోసపిండి అయితే కలుపుకోవాలి కాబట్టి ఈ దోసపిండిని ఎట్లా తయారు చేయాలనేది చూసుకుందాము. నేనైతే లెంత్ లేకుండా ఒకే గిన్నెలో చూపిస్తాను అనమాట. ఎందుకంటే తొందర చూపించచ్చు, అందులోనే కలుపుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నా. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను రవ్వ తీసుకున్నా, మైదా పిండి తీసుకున్నా, కొంచెం బియ్యం పిండి తీసుకున్నా అండ్ ఇందులోనే వంట సోడా, జీలకర్ర, ఉప్పు, శనగపిండి తీసుకున్నాను అనమాట. మళ్ళీ వినండి, రవ్వ, మైదాపిండి, వంట సోడా, జీలకర్ర, ఉప్పు, బియ్యం పిండి అన్నమాట. ఓకే, వీటిని మనం ఇప్పుడు శనగపిండి కూడా తీసుకున్నాం. వీటిని పెరుగుతోన మొత్తం కలుపుకోవాలి. ఫస్ట్ మన దోసల పిండి ఎంత చేసుకుంటామో అట్లా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని అల్లం వేసుకొని ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్గా కలుపుకోవాలి. ఫస్ట్ వంట సోడా మాత్రం పక్కా అండి ఇందులో. ఇప్పుడు ఇది కలుపుకొని దీన్ని మనము జార్లో వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకుందాం. ఎంతెంత అనుకుంటే ఒక రవ్వకి సగం సగం వేసుకోవాలన్నీ. ఒక్క గ్లాస్ రవ్వ ఉంటే సగం మైదా పిండి, సగం బియ్యం పిండి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. కొంచెం లిక్విడ్గానే ఉంది ఇది మనం చట్నీ చేసేలోపు దగ్గరికి కొంచెం నానాలి కాబట్టి గట్టిగా అవుతుంది, ఏం అవసరం లేదు తర్వాత. అందుకే ఇంత లిక్విడ్ ఉండని, రవ్వ అవి నాని కొంచెం గట్టిగా అయిపోతుంది అన్నమాట పిండి. ఓకే, అంతలోపు నీకు చట్నీ చూపిస్తున్నా మీకు. ఈ చట్నీ కూడా నేను లెంత్ ఎక్కువ తీసుకోను, అన్నీ ఒకే దగ్గర చూపిస్తా. ఇక్కడైతే ఆయిల్ వేసుకుంటున్నా నేను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుందాము. ఓకే, ఇవి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని ఎండుమిర్చి వేసుకుందాము ఒక 5-6. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో మనం కొంచెం చింతపండు, ఆ తర్వాత జీలకర్ర, ఉప్పు, పసుపు, బెల్లం ముక్క వేసుకుందాము. ఓకే, ఇదైతే ఇప్పుడు బాగా కొంచెం వేగనివ్వాలి. ఎండుమిర్చి వేగే వరకు, పల్లీలు వేగే వరకు. ఓకే, చూడండి ఇక్కడ రెడీ అయిపోయింది. దీన్ని మనం వాటర్ పోసుకొని పచ్చడి కొంచెం తిక్కుగానే చేసుకోవాలి ఈ పచ్చడిని. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ లిక్విడ్ ఉండాలి అనుకుంటే లిక్విడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. ఇది లిక్విడ్ పోపు వద్దనుకుంటే ఇట్లా తిక్కుగా ఉండాలి. ఓకే, ఇప్పుడైతే మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా దోశను కూడా చూసేసుకుందాము ఒకేసారి. ఇప్పుడు మనం పక్కల దోశ పిండి పెట్టుకున్నాం కదా, అది కొంచెం నాని దగ్గరకు అయింటుంది అనమాట. గట్టిగా అయింది చూడండి, పిండి అయితే గట్టిగా అయిపోయింది. ఇప్పుడు పెంకు పెట్టుకొని మనం ఈ దోశను వేసుకుందాము. పెంకు పెట్టుకున్న ఇక్కడ మేము వాటర్ చల్లుకునే పెంకు అనమాట. కొంచెం ఆయిల్ వేసి వాటర్ చల్లుకుంటాం ఈ పెంకు పైన. తర్వాత దోశ పిండిని వేసుకుందాం. ఇంకా నార్మల్గా మనం దోశలు ఎట్లా వేసుకుంటామో అట్లే అనమాట. ఒకవేళ మీకు పల్చగా అట్లు పిండి కావాలనుకుంటే వాటర్ చాలా వేసుకోవాలన్నమాట, గ్లాస్తో పోసుకోవాలనుకుంటే ఇదే పిండిలో. ఓకే, ఇప్పుడు దీనిపైన నెయ్యిని వేసుకుందాము. చూడండి బాగా కాలినట్టయితే తెలుస్తుంది మనకు అప్పుడే. ఒక్కసారి చూసుకోవాలి, ఇంకా కాలలేదు. ఓకే, ఇప్పుడైతే మనము దీనిపైన కొంచెము ఇది చూసుకున్నాం కదా, ఇక్కడ రెడీ అయిపోయింది దోశ మనకి. ఇప్పుడు దీనిపైన మనము కొంచెం చట్నీని వేసుకుందాము.
ఇది స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు, అట్లా కూడా తినొచ్చు. ఓకే, ఇక్కడైతే నాకు దోశ అండ్ చట్నీ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా. ఇది నేను ఒక 30 మినిట్స్లో ఈ ప్రాసెస్ మొత్తం చేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా ఈ దోశ చట్నీ అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చిందనమాట. మీకు చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. రోస్ట్గా చేయాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం చిన్నగా పెట్టుకొని రోస్ట్గా చేసుకోండి. మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట ఈ దోశల్ని. ఇప్పుడు నేనైతే దీన్ని ప్లేట్లోకి తీసుకున్నా. ఇప్పుడు మనకు పచ్చడి దోశ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే, నెక్స్ట్ మరో వీడియోతోనూ మీ ముందుంటాను. బాయ్.